లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. ఈ బిల్లుకు ప్రతిపాదనలను ఎంపీలకు పంపింది కేంద్రం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ న్యూస్ రూమ్ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దొంతు రమేష్, ఈ బిల్లు పాస్ చేసేందుకు కేంద్రం ఎటువంటి సవరణలు చేయబోతోంది? నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రెండు కీలకమైన బిల్లులు పార్లమెంట్ ముందుకు తీసుకుపోతుంది. ఒకటి మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపైన చట్టసభల్లో వాళ్ళకు కల్పించాలన్న అంశంపైన ఒక బిల్లు అయితే, డీలిమిటేషన్కు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి ఇంకొక బిల్లు ప్రవేశపెట్టబోతుంది. ప్రధానంగా డీలిమిటేషన్ పైన అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. 2029 వరకు అసలు డీలిమిటేషన్తో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పెరిగిన సీట్లతోనే జరుగుతాయా లేదా అనేది చాలామందిలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్కు తెరదించే విధంగా 2029 పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా లేదా అప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ ఖచ్చితంగా వాటితోనే పెరిగిన సీట్లతోనే ఎన్నికలు జరుగుతాయనేది కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంపీలకు ఒక ప్రతిపాదనలు, డీలిమిటేషన్కు సంబంధించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఒక ప్రతిపాదనలు కూడా ఇప్పటికే పంపించారు. అంటే 543 సీట్ల నుంచి 850 సీట్ల వరకు పెంచే విధంగా ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయిస్తే మిగతా సీట్లు అన్ని రాష్ట్రాలకు కూడా 50% చొప్పున పెంచడానికి ఏర్పాటు చేసినప్పుడు ముందుగా ప్రతిపాదనలు ఎంపీలకు కూడా పంపించారు. సో 2029 వరకు 29న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పెంపు ప్రక్రియ కొనసాగిస్తారా లేదా ఆ తర్వాత ఉంటుందనేదే ఈ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్కి మాత్రం కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి తెరదించారు. ఆయన ముందు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆ తర్వాత ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా ఈ విషయమైనా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఖచ్చితంగా 2029 పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన సీట్లు పెరుగుతాయి. కాకపోతే 33% రిజర్వేషన్ల మహిళా బిల్లు పాస్ అవుతుంది కాబట్టి దాని ప్రకారం ఒకవేళ పార్లమెంట్ కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఆమోదిస్తే దాని ప్రకారం ఇంతకు ముందున్న ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే 33% మహిళా రిజర్వేషన్లు ఒకేసారి కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ కేటాయించిన రిజర్వేషన్ల మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మొత్తంగా మహిళా రిజర్వేషన్లను కలుపుకొని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇంతకుముందు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జీడీపీ ప్రకారము ఆ రాష్ట్రాలకు మెరిట్ ఆధారంగా సీట్లు పెంచాలనే ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు. అయితే ఆ ప్రతిపాదన నేపథ్యంలోనే అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక నేషనల్ ఎజెండాతో ముందుకెళ్తుంది కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతిపాదన అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎజెండాగా చేస్తుందా లేదా అనేది తెలియదు. కానీ హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యమంత్రి లేవనెత్తిన అనేక అంశాలను కనుక పరిగణలోకి తీసుకొని కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్ కూడా చేశారు. హైదరాబాద్లో 70% ఇన్కమ్ వస్తుంది, అంత మాత్రాన హైదరాబాద్కు కేవలం సీట్లు పెంచి ఆ తర్వాత రూరల్ తెలంగాణకు పెంచకుంటే ఏ విధంగా ఉంటుందో, మొత్తంగా భారతదేశానికి ఒక యూనిట్గా తీసుకొని కేవలం జీడీపీ ఆధారంగా మెరిట్ ఆధారంగా సీట్లు పెంచితే అది ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది, అది కరెక్ట్ కాదని కూడా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి కౌంటర్ చేశారు. కేవలం డబ్బును ప్రాతిపదికగా తీసుకొని మెరిట్ను అదేవిధంగా తీసుకొని కనుక సీట్లు పెంచితే ఇది ఖచ్చితంగా అది దేశానికి సంబంధించిన అన్రెస్ట్ స్టేట్కి ఏవైతే ఉందో కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకు తెలంగాణలో హైదరాబాద్ బాగుంది, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలు బాగుంటాయి, ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డ జిల్లా, మహబూబ్ నగర్ లాంటి వెనుకబడిన జిల్లా, అనేక రకాలుగా వెనుకబడ్డ ఆ జిల్లాల్లో ఇన్కమ్ రాదు కాబట్టి అక్కడ ఆ జీడీపీని ప్రాతిపదికగా తీసుకొని సీట్లు పెంచకుండా హైదరాబాద్ చుట్టూ సీట్లు కనుక 70% ఇన్కమ్తో సీట్లు పెంచితే ఏ విధంగా ఉంటుందో, దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలను బేస్ చేసుకొని సీట్లు పెంచితే కూడా అది కూడా అన్యాయం చేసినట్లు అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నార్త్లో గత 2024లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్ కనుక తీసుకుంటే 50 సీట్లు పైగా ఉత్తరాదిలోనే ఎక్కువగా సీట్లు గెయిన్ చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. అంత మాత్రాన ఇప్పుడు ఉత్తరాదికి సీట్లు పెంచొద్దు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే ఈ ఎజెండాను కనుక ముందుకు తీసుకొచ్చి డీలిమిటేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముందుంచితే అది ఖచ్చితంగా ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య కొత్త గొడవకు దారితీస్తుంది. పార్టీ కూడా రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంటుంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూర్చొని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, అది మెరిట్ ఆధారంగా జీడీపీ ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్లు కనుక ఖచ్చితంగా అది ప్రాతిపదిక తీసుకొని ఆ ప్రతిపాదన కనుక కాంగ్రెస్ పార్టీ ముందుంచితే నార్త్ స్టేట్లలో కూడా ఖచ్చితంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నార్త్ స్టేట్లో 56, ఈశాన్య రాష్ట్రాల్లో 6కు పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేయగలిగింది. వాళ్ళకు వచ్చిన 100 సీట్లలో ఎక్కువగా 50 సీట్లు నార్త్ స్టేట్లో, ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఒక అంతర్యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది పక్కకు పెట్టి ఈరోజు కిషన్ రెడ్డి విలేకరుల సమావేశంలో కానీ ఎన్టీవీతో మాట్లాడిన తర్వాత కానీ స్పష్టంగా ఆయన దక్షిణ
దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. 2011 జనాభా ప్రాతిపదికన తీసుకొని 50% సీట్లు పెంచే అవకాశం ఉంది. తద్వారా ఎక్కడ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉండదని చెప్తూనే ఆయన 2029లో ఈ సీట్లు పెరిగిన 850 సీట్లు పెరిగిన సీట్లతోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ ఏ రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు, ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదనేది ఆయన స్పష్టం చేశారు. సో ఇక మహిళా రిజర్వేషన్లతో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మారుతాయి, వాళ్ళకు కూడా ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సీట్లు పెరుగుతాయి కాబట్టి మహిళా రిజర్వేషన్లు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి 33% మహిళా రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ స్థానాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ స్థానాల్లో మార్పు తథ్యమని చెప్తున్నారు. దీనికి సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ దాదాపు 2 సంవత్సరాలు జరుగుతుంది. 2029 లోపే డీలిమిటేషన్ ప్రక్రియ పార్లమెంటు వారీగా, నియోజకవర్గాల వారీగా జరుగుతుంది. అందరు కూడా పౌర సమాజం నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, పొలిటికల్ పార్టీ నుంచి తీసుకుంటారు, వివిధ వర్గాల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే మొత్తంగా ఇదంతా కూడా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 2029లోపు పూర్తి చేసి ఆ లోపు పూర్తి చేసిన డీలిమిటేషన్తో పార్లమెంట్ ముందు పెట్టిన తర్వాతనే 2029 పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామనేది కిషన్ రెడ్డి అభిప్రాయం. సో మొత్తం మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. 2029లో పెరిగిన స్థానాలతో ఎన్నికలు జరుగుతాయనే క్లారిటీని కిషన్ రెడ్డి 2 సార్లు కూడా స్పష్టం చేశారు. సో ఆ దిశగానే ఇప్పుడు చాలామంది ఆశావాహాలు ఇవన్నీ కూడా సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయని కొత్త వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ల బిల్లుతో చాలామంది మహిళలు కూడా రాజకీయాలకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. విద్యావంతులైన మహిళలు కూడా బరిలోకి దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక శుభవార్తగా చెప్పవచ్చును మహిళా రిజర్వేషన్ బిల్లు రావడం. కొత్తగా నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగి ఎక్కువ సీట్లు పెరగడానికి కూడా పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఇవన్నీ కనుక జరిగితే ఖచ్చితంగా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావడానికి, ఎక్కువగా మహిళలు కూడా రావడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు క్లారిటీ అయితే కిషన్ రెడ్డి ఇచ్చారు. అది పార్లమెంటు ముందు వచ్చిన తర్వాత బిల్లు ఏ విధంగా ఉంటుంది, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో ఒక క్లారిటీ ఉంది. కానీ డీలిమిటేషన్ బిల్లు విషయంలో ఇప్పటికీ ఎంపీలకు అందిన ప్రతిపాదనల నేపథ్యంలో యాస్టీజ్ ఉంటుందా, ఇంకా మార్పులు చేర్పులు చేస్తారా, ఆ తర్వాత పార్లమెంట్లో చర్చలు జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుందని అనేది చూడాల్సిన అవసరం ఉంది. రమేష్, అంటే ఇప్పుడు పెరిగిన సీట్లతో 2029 ఎలక్షన్స్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అని అనుకోవాలి? ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనుకున్నా ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఉత్తరాది 850 సీట్లు పెరిగితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదు. ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన కనుక తీసుకుంటే ఆ రాష్ట్రాలకి ఎక్కువగా సీట్లు వస్తాయి. ఇప్పటికే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ప్రాతిపదికనగా ఒకవేళ 50% కనుక పెంచితే 120 సీట్లకు పైగా వెళ్తాయి. అదేవిధంగా జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల్లో ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మెరిట్ ఆధారంగా ఫినాన్షియల్స్గా ఏ విధంగా స్టేట్స్ అభివృద్ధి చెందాయో దాని ప్రకారం చేయాలి తప్ప ఒకే ఘాటున కట్టి మొత్తం 50% సీట్లు భారతదేశానికి మొత్తం ఒకే ఘాటున కట్టి చేయడం కరెక్ట్ కాదు. అది మెరిట్ ఆధారంగా చేస్తే రాష్ట్రాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఇతర రాష్ట్రాలు కూడా ఫ్యూచర్లో పోటీ పడతాయి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ కేవలం 50% సీట్లు మాత్రం మొత్తం దేశానికి మొత్తం ఇదే వర్తింపజేస్తాం అనేది కరెక్ట్ కాదనేది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో దీని ప్రకారం కనుక చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదనని అందుకే ముందుకు తీసుకొస్తున్నారు. కానీ కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చెప్పిన దాన్ని బట్టి ఎక్కడ కూడా అన్యాయం జరగదు. మెరిట్ ఆధారంగా, డబ్బు ఆధారంగా, ఆర్థిక ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థల ఆధారంగా పరిగణలోకి తీసుకొని ఈ సీట్లు పెంపు కరెక్ట్ కాదు. అది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చేయదు. డీలిమిటేషన్ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం చేస్తుంది. గతంలో ఏ విధంగా డీలిమిటేషన్ జరిగింది, ఏ ప్రాతిపదికన జరిగింది, ఆ ప్రాతిపదికన మాత్రమే చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఇదన్నీ కూడా పరిగణలోకి తీసుకునే చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. రాజ్యాంగ సవరణ బిల్లుపైన ఎంపీలకు ఇప్పటికే సమాచారం అందజేసింది కేంద్రం. ఎల్లుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారు. బిల్లు ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంది. ప్రస్తుతం లోక్సభ ఎన్డీఏ బలం 293 ఉంది. ఎన్డీఏకు అదనంగా ఇంకొక 69 ఓట్లు కావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తటస్థ పార్టీల మద్దతు తీసుకోవాలని ఎన్డీఏ భావిస్తుంది. అంటే ఈ లెక్కన బిల్లు ఆమోదంలో కీలకంగా బీజేపీతో పాటు వైసీపీ, బీఆర్ఎస్ కూడా కీలకంగా ఉంది. లోక్సభలో బీఆర్ఎస్కు బలం లేకపోయినా రాజ్యసభలో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అవసరం ఉంది. వైసీపీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో ఇటు బీఆర్ఎస్ కూడా వైసీపీ కూడా కీలక పాత్ర పోషించబోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు కీలక సమాచారం అందజేసిన తర్వాత దాని మీద ఇప్పటికే ఎంపీలు స్టడీ చేస్తారు. స్టడీ చేసి అందులో ఉన్న అంశాలను వారిగా బిల్లు పైన చర్చించే అవకాశం ఉంటుంది.
ఈ పార్లమెంట్ సమావేశాలు ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ సమావేశాలను బిల్లు పెడతారు కాబట్టి ఆ బిల్లుకు సంబంధించిన వ్యవహారంలో మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్కు సంబంధించిన అంశంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాలకు ఎన్ని సీట్లు వస్తాయి, పెరిగిన 50% సీట్లు పరిగణలోకి తీసుకొని ఉత్తరాది రాష్ట్రాలకు ఎన్ని పెరుగుతాయి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కూడా తన ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేస్తారు. ఏ విధంగా ఫైట్ చేయాలి, బిల్లుని ఏ విధంగా ఆమోదిస్తారో చూస్తామని కూడా నిన్న రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంట్లో కాంగ్రెస్ తరఫున అడ్డుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నరేంద్ర మోడీ ఖర్గేని కలిశారు. ఈరోజు అంబేద్కర్ ఉత్సవాల సందర్భంగా జరిగిన వేడుకల్లో ఖర్గేని కలిసి బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. రాహుల్ గాంధీతో కూడా భేటీ కావడానికి అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లులు ఖచ్చితంగా బిల్లులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపే విధంగా ఆయన కోరే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, ఈ ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు దక్షిణాదిలో కాంగ్రెస్కు ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కర్ణాటక నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. సో అది పక్కకు పెడితే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలకంగా ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరు సీఎంలు చెప్పే అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన. ఇంకొక వైపు తమిళనాడులో కూడా స్టాలిన్ 1960 నాటి పరిస్థితులు చూస్తారు. ఒకవేళ ఇదే విధంగా ముందుకు పోతే దక్షిణాది రాష్ట్రాలకు కనుక ఇదే విధంగా అన్యాయం చేస్తూ పోతే 1964లో ద్రవిడ ఉద్యమం ఏ విధంగా సాగిందో అదే రకంగా ముందుకెళ్తామని కూడా ఆయన వార్న్ చేసిన నేపథ్యంలో మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాలు ఫైట్కి సిద్ధమవుతున్నాయి డీలిమిటేషన్ ప్రక్రియ పైన. ఆ ఫైట్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, బిల్లుని సానుకూలంగా అందరి మద్దతుతో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. దాన్ని ప్రతిఘటించడానికి, దానికి అవాంతరాలు సృష్టించడానికి దక్షిణాది నుంచి ఎక్కువగా స్కోప్ ఉంది. తమిళనాడులో ఎక్కువగా సీట్లు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి, కర్ణాటకకు సంబంధించి, కేరళకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలామంది ఎంపీలు ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో ఖచ్చితంగా దీనిపైన ఫైట్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఆ చర్చ సందర్భంగా కేంద్రం వెనకడుగు వేస్తుందా, ముందడుగు వేస్తుందా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నేషనల్ వైజ్గా భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని తన అభిప్రాయాన్ని, తన ఎజెండాను ఖరారు చేస్తుందా, లేక దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఒత్తిడి, దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టును పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తుందా అనేది కూడా చూడాలి. ఎన్డీఏకు అదనంగా కావాల్సిన మొత్తం 69 సీట్లు ఏ విధంగా సాధిస్తుంది, గతంలో అనేక బిల్లులు పాస్ చేసిన నేపథ్యంలో కూడా వ్యూహాత్మకంగా ఇతర పార్టీల మద్దతు కూడగట్టగలిగింది బీజేపీ. ఇదే విధంగా ఈ బిల్లు విషయంలో కూడా 69 ఓట్లు అదనంగా సాధించడానికి ఎటువంటి వ్యూహాన్ని అమలు చేస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రాధాన్యత అంశంగా చెప్పవచ్చును. 69 ఓట్లలో వైసీపీ ఉంటుంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి ఏ రకంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది అనేది చూడాలి. సో మొత్తం మీద బిల్ పాస్ కావాలంటే 69 ఓట్లు కావాలి. అది ఎవరిస్తారు, ఎవరి నుంచి సేకరిస్తారు, మద్దతు కూడగట్టడానికి బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇప్పటికే నేరుగా కాంగ్రెస్ పార్టీనే అభ్యర్థించింది ఖచ్చితంగా ఈ బిల్లులకు మద్దతు తెలపాలని. ఆ తర్వాత ఉన్న చిన్న చితక పార్టీలను మొత్తం కలుపుకొని బిల్లును పాస్ చేసి ముందుకెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది. రమేష్, మనం తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే అసలు బిల్ పాస్ చేయొద్దనే ఆయన అంటున్నారు. చేస్తే మాత్రం చాలా దాని ఒక వార్న్ లాగే ఆయన చెప్పిన సిచ్యువేషన్ మనం చూస్తాం. అంటే 1960 నాటి డిఎంకేని చూస్తాము అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఎలా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని గతంలో అనేక సార్లు కూడా ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ నుంచి మొదలుకుంటే, అక్కడ కరుణానిధి నుంచి మొదలుకుంటే, తమిళనాడులో కరుణానిధి నుంచి మొదలుకుంటే వీళ్ళందరూ కూడా ప్రతిఘటించే స్వభావం కలిగిన వ్యక్తులు. కేంద్రంలో ఎక్కడైతే ఢిల్లీలో పీఠం మీద ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇందిరాగాంధీని విభేదించిన చరిత్ర ఆయనకుంది, ఎన్టీఆర్కు ఉంది. అదేవిధంగా కరుణానిధి కూడా అదే రకమైన, కరుణానిధికి ముందు కూడా ద్రావిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన తమిళనాడులో ఉన్నారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా వీళ్ళకున్న ఎంపీల బలంతో కానీ ప్రాంతీయ పార్టీలను అన్ని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తున్న ఎంపీలని కలుపుకొని ఒక రకంగా బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఎజెండాను అమలు చేస్తుంది, దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నాం. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనను కనుక పరిగణలోకి తీసుకుని ఆ విధంగానే డీలిమిటేషన్ బిల్లు చేయాలన్నా, లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లులో అనేక అంశాలు చర్చించడానికైనా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి అభ్యంతరం వ్యక్తం కాకపోయినా డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లు విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యేది. ఎందుకంటే వ్యక్తం అవుతున్నాయి కూడా. ఇటు మీరు చెప్పినట్లు 1960 నాటి తీవ్రతరమైన ఉద్యమం తమిళనాడులో ఏ విధంగా జరిగిందో ఆ రకంగా ఇప్పుడు కూడా ఉద్యమం చేస్తాం. అది ఢిల్లీకి సెగ తగిలిగేటట్లు, ఢిల్లీ పీఠంలో ఉన్నవారు కదిలేటట్లుగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు స్టాలిన్. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఎన్నికలకు సంబంధించిన ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని స్టాలిన్
కేంద్ర ప్రభుత్వం మీద ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సో ఇకపోతే ఇప్పటికే జీడిపి ఆధారంగా సీట్లు పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ సీఎం కూడా అదే డిమాండ్ చేసే అవకాశం ఉంది. కేరళలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఎల్డీఎఫ్ అయినా లేదా యూడీఎఫ్ అయినా బీజేపీ అయినా ఇంకెవరైనా, బీజేపీ ఒకవేళ ఏర్పడితే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు, కానీ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కనుక రెండిట్లో ఎవరు ఏర్పడినా కానీ వాళ్ళు కూడా డిమాండ్ చేసే అవకాశం. అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఒక గంపగుత్తగా తమ పోరాటాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు ఒక ప్రత్యేకంగా సీట్ల పెంపు విషయంలో గతంలో అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా అన్యాయం జరగకుండా చూడాలి. ఒక్కసారి కనుక డీలిమిటేషన్ కనుక పూర్తయి 850 సీట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లు కనుక పెంచితే ఇక దక్షిణాది రాష్ట్రాలు తృతీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోతారు. వాళ్ళది నామమాత్రంగానే ఉంటుంది. ఎవరు కూడా ఢిల్లీలో ఎవరు పీఠం అధిష్ఠించాలన్నా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు అంత ప్రయోజనకరంగా ఉండదు. వీళ్ళు కేవలం మూడో బెంచ్లో కూర్చున్న ఎంపీలుగానే మిగిలిపోతారు తప్ప ప్రభావిత శక్తులుగా ఉండరు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. బిల్లు విషయంలో అనేక సవరణలు రావాలి. డీలిమిటేషన్ ప్రక్రియ ఈ రకంగా జరగకూడదనేదే దక్షిణాదికి సంబంధించిన పోరాటం. ఆ పోరాటంలో స్టాలిన్ కలిసి రావచ్చు, రేవంత్ రెడ్డి కలిసి రావచ్చు, లేకపోతే కర్ణాటక సీఎం కలిసి రావచ్చు, రేపు పీఠం ఎక్కే కేరళకు సంబంధించిన కేరళ సీఎం కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. వాళ్ళ పోరాటం ఏ విధంగా ఉంటుంది, ఏ రూపంగా ఉంటుంది, దాన్ని ప్రజల్ని ఏ విధంగా సమీకరిస్తారు, ఈ రాష్ట్రాల ప్రజల్ని ఏ విధంగా సమీకరించి దీన్ని ఒక నేషనల్ ఎజెండాగా రూపొందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ ప్రక్రియ ముందుకు సాగాలి అంటే ఓటింగ్ అనేది చాలా కీలకంగా ఉండబోతోంది. ఇందులో ఏదైనా వ్యూహాలు ఉండే అవకాశం ఉంటుందా రమేష్ పార్టీలకి? అవును, ఇప్పటివరకు ఓటింగ్ కనుక ఒకసారి చూస్తే బిల్లును ప్రవేశపెడితే అందుకు బిల్లుకు సంబంధించిన ఆమోదానికి బిల్లులు ఎటువంటి ఆటంకం లేకుండా ఆ బిల్లులు పాస్ కావాలంటే 362 మంది అభ్యర్థుల మద్దతు కావాల్సి ఉంటుంది. ఎంపీల మద్దతు అనివార్యంగా కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకి సంబంధించిన బలం 298, అంటే ఎన్డీఏకు అదనంగా 69కి సంబంధించిన ఓట్లు కావాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో తటస్థ పార్టీలను తాము సమీకరిస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మద్దతుతో తాము ముందుకు వెళ్ళగలుగుతాం, బిల్లుని పాస్ చేయించగలుగుతామనే ఒక వీళ్ళల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా తాము బిల్లుని ఏ విధంగానైనా తటస్థ పార్టీల మద్దతుతో ముందుకు తీసుకెళ్తామనేది ఉంది. సో అది ఏ విధంగా ఉంటుంది, ఏ పార్టీలు మద్దతు చెప్తాయి. ఒకవేళ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటే దక్షిణాదికి సంబంధించిన ఎంపీలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఎజెండా తీసుకొని బిల్లుకి పాస్ చేయాలంటే మరి దక్షిణాది పార్టీల ఎంపీలు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీకి నిర్ణయానికి ఖచ్చితంగా తొలగవలసిన అవసరం ఉంది. ఆ విధంగా చేస్తారా లేదా వైసీపీ ఎటువంటి కీ రోల్ పోషిస్తుంది, వైసీపీ వైఖరి ఏంటి అనేది ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ డీలిమిటేషన్ విషయంలో కానీ మహిళా బిల్లు విషయంలో కానీ వాళ్ళు వైసీపీని తీసుకోవాలి. అక్కడ కూటమి రంగంలో ఉంది, కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో గతంలో కూడా ఒక బిల్లుకు మద్దతు తెలిపారు. రాష్ట్రపతికి సంబంధించిన అంశానికి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా వైసీపీ మద్దతు తెలిపిన నేపథ్యంలో మాకు మద్దతు తెలుపుతుందనే గ్యారంటీ ఖచ్చితంగా బీజేపీకి ఉంది కాబట్టి వైసీపీ మద్దతు తీసుకోగలుగుతుంది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రంలో చిన్న చితక పార్టీలు అన్నిటిని కూడా కలుపుకొని ఈ 69 సీట్లను సాధిస్తామనేది బీజేపీకి సంబంధించిన ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారో అనేది చూడాలి. సో మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుని ప్రవేశపెడితే ఆ బిల్లుని ఏ విధంగా పాస్ చేయించుకోవాలనే విషయంలో ఒక బీజేపీకి ఒక స్పష్టమైన ఎజెండా ఉంది. ఆ రకంగానే ముందుకు వెళ్తుంది. ఇప్పటివరకు నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు, ఆ తర్వాత అమిత్ షా రంగంలోకి దిగారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పార్టీతో మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా పార్టీతో సిద్ధాంతపరమైన సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ఆయా పార్టీలను తమ పక్కన చేర్చుకొని ఈ బిల్లులని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డి కూడా అదే చెప్పారు. తాము బిల్లులు పెడుతున్నాం, ఆ బిల్లులకు మద్దతు లభిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతుందని భావిస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి చూస్తే ఈ బిల్లులకు ఎటువంటి ఆటంకం లేకుండా పార్లమెంట్లో ఆమోదం లభిస్తుందనే విశ్వాసాన్ని ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. ఆ రకంగానే ముందుకెళ్తారనేది తెలుస్తుంది. రమేష్, ఇప్పుడు బీజేపీ ఏదైతే చేస్తుందంటే పార్టీలని ఎలా అయితే మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుందో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా మిగతా పార్టీలని మద్దతు కూడగట్టే ప్రయత్నాలు అయితే జరగచ్చు అంటారా? ఖచ్చితంగా మిగతా పార్టీల మద్దతు చెప్పాలంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, మెజార్టీ సీట్లు వాళ్ళకు ఉన్నాయి, ఎన్డీఏ నేతృత్వంలోని చాలా కీలకమైన పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల మద్దతు ఎన్డీఏకు ఉండేది. ఎన్డీఏ పార్టీల విషయంలో ఎక్కడ కూడా స్ప్లిట్ లేదు. ఎన్డీఏ పార్టీలన్నీ కూడా ఒకే తాటి మీద ఉన్నాయి. ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లు విషయంలో కూడా స్పష్టత ఉంది. కేంద్ర క్యాబినెట్లో అదే అంశాన్ని ప్రస్తావించారు. ఎన్డీఏ పార్టీలన్నీ కూడా ఎక్కడగా వివేదించిన సందర్భం లేదు ఈ రెండు బిల్లుల విషయంలో. సో ఉన్నదల్లా మిగతా పార్టీల విషయంలో, మిగతా పార్టీల మద్దతు కూడగట్టే విషయంలో ఈ బిల్లు పాస్ కావాలంటే
కూడగట్టాలంటే ఏ విధంగా ఆ పార్టీలను మద్దతు కూడగట్టాలనేదే ప్రధాన సమస్య. ఆ సమస్యను అధిగమిస్తామని కూడా కేంద్రం భావిస్తుంది. కేంద్రం ఆ విశ్వాసంతో కూడింది. కేంద్రం ముందుకు తీసుకెళ్లడానికి, బిల్లులను ముందుకు తీసుకుపోవడానికి కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్తుంది. కిషన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. కిషన్ రెడ్డి డీలిమిటేషన్ విషయంలో ఖచ్చితంగా, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ల విషయంలో ఒకవేళ కనుక బిల్లులకు వ్యతిరేకంగా చెప్తే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా, డీలిమిటేషన్ బిల్లును ఒకవేళ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా ఆ పార్టీలు ప్రజాద్రోహులుగా, మహిళా ద్రోహులుగా మిగిలిపోతారనేదే కేంద్రం భావిస్తుంది. ఒకవేళ ఇరకాటం వ్యూహాత్మకంగా బిల్లులను వ్యతిరేకించే పార్టీలను ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడానికి కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుని అనేక రకాలుగా చాలా కాలం నుంచి మహిళా రిజర్వేషన్ కావాలి, మహిళా రిజర్వేషన్లకు పోరాడుతున్నామని బయట పార్టీలు చాలా చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు కూడా మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి, మహిళల్ని చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యంగా తీసుకురావాలనేది అనేక పార్టీలు చెప్తున్నా, తీరా చట్టసభలో రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి ఏ విధంగా అడ్డుకుంటున్నాయనేది వ్యూహాత్మకంగా, రాజకీయంగా ఆ పార్టీల నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి బీజేపీ కూడా ఇది ఒక అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంది. ఒకవైపు బిల్ పాస్ చేసుకోవడానికి కావాల్సిన సంఖ్యాబలాన్ని మెరుగుపరుచుకుంటూనే ఇంకొక వైపు ప్రజాక్షేత్రంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని ఏ విధంగా అడ్డుకోవడానికి ఈ పార్టీలు, విపక్ష పార్టీలు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారన్న అంశాన్ని కూడా ఎండగట్టడానికి కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా డీలిమిటేషన్ విషయంలో కూడా ఇప్పుడు తీరా డీలిమిటేషన్ కావాలి, సీట్లు పెరగాలి అని ఒక ప్రతిపాదన ముందుకొచ్చి బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో, దక్షిణాది రాష్ట్రాలని ఉత్తరాది రాష్ట్రాలను విభజించి ఏ విధంగా చూస్తున్నారు, దక్షిణాది అదేవిధంగా ఉత్తరాది ఫైట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు, దీనివల్ల భారతదేశ సమైక్యతకి గండంగా ఏర్పడే అవకాశం ఉంది, సమైక్యతకు దెబ్బతీసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలని అదేవిధంగా ఇతరులను ఏ విధంగా చూస్తుందో అదే రకంగా దక్షిణాదిని ఉత్తరాదిని వేరు చేసి చూడడం వల్ల ఎటువంటి స్ప్లిట్ తీసుకొస్తుందనే అంశాన్ని కూడా బీజేపీ ముందుకు తీసుకొచ్చే అవకాశం. ఆ స్ప్లిట్ని ప్రజాక్షేత్రంలో ముందుంచడం మొత్తంగా బీజేపీ ఎజెండా ఏ విధంగా ఉందో ఆ ఎజెండా విషయంలో ఇప్పటికీ మతోన్మాద పార్టీగా బీజేపీకి ముద్ర వేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును అడ్డుకుంటే దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలను కనుక చిన్న విభజన రేఖ కనుక గీస్తే ఆ రేఖను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి, దేశంలో ఏ విధంగా అది వ్యతిరేకంగా ఉంది, సౌత్ నార్త్ స్టేట్లకు ఏ విధంగా మధ్యన విభజన రేఖ గీసింది, విభజనవాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందన్న అంశాన్ని కూడా బీజేపీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇదంతా ఒకవైపు బిల్లులు ప్రవేశపెట్టడం, వాటిని నెగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీని మరింతగా దిగజార్చడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలని కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా అంటూ లేకుండా ముందుకెళ్తుంది. ఆ రాష్ట్రకు సంబంధించిన సీఎంలే ఒక రకంగా మాట్లాడతారు, నేషనల్ ఎజెండాగా ఒక రాష్ట్రంలో మాట్లాడతారు, ఉత్తరాది స్టేట్లలో ఏ విధంగా మాట్లాడుతున్నారన్న అంశాన్ని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ పార్టీలో గందరగోళమైన వాతావరణాన్ని తీసుకురావడమే బీజేపీ లక్ష్యం. ఒకవైపు రాజకీయ లక్ష్యం నెరవేరాలి, ఇంకొక వైపు చట్టసభల్లో బిల్లులు ప్రవేశపెట్టడానికి తమకు ఉన్న బలాన్ని 69 ఓట్లను రాబట్టగలిగి ఆ బిల్లులను పాస్ చేసుకోగలిగారు. ఈ రెండు అంశాలను కూడా ఈ బిల్లుల సందర్భంగా బీజేపీ వ్యూహాత్మకంగా, రాజకీయంగా అడుగులు వేయబోతుంది. ఆ అడుగులకు తగ్గినట్లుగానే ఒకవైపు విపక్షాల్లో విభజన రేఖ కనిపిస్తుంది, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో విభజనవాదం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బిల్లుల విషయంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు మాట్లాడి, ఉత్తరాది రాష్ట్రాల నాయకులు మాట్లాడే దాని మధ్య